రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన రాజీనామా సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య ఢిల్లీ హోరెత్తిపోయింది. నిరసనలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఇటు సీజేపీ, కాంగ్రెస్ తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. సో ఎట్టకేలకు న్యూస్ అయితే అందుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖచ్చితంగా చేయాలి అంటూ సీజేపీ చేసినటువంటి ఏదైతే నిన్నటి నుంచి జరిగినటువంటి చర్చలు అనుకోవచ్చు, ఖచ్చితంగా మరికొద్దిసేపట్లో చర్చలు జరగబోతున్నాయి. అయినా కూడా ఇటు కేంద్ర రాజీనామా చేయరు అన్నటువంటి కూడా వార్తలు కూడా నిన్నటి నుంచి వచ్చినటువంటిది. ఎట్టకేలకు ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు నిన్నటి నుంచి కూడా అటు పార్లమెంట్ లో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ కి సంబంధించినటువంటిది దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఆ సమావేశం కూడా దాదాపు మొట్టమొదటి ఏదైతే కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో సమావేశం కావడము, ఆ 2 గంటల సమావేశం అనంతరమే పార్లమెంట్ లో జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం. వీళ్లు ఏదైతే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏదైతే ఉందో, ఇటు సీజేపీ పార్టీ పట్టుబట్టినటువంటి అంశాన్ని ఏదైతే ఉందో, ఇదే అంశాన్ని ఖచ్చితంగా అంటే మరొక 24 గంటల సమయం తీసుకున్నారు. ఆ గడువు కూడా పూర్తి కాబోతుంది. అయినా కూడా ఇటు సీజేపీ పార్టీ ఖచ్చితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేస్తేనే చర్చలు అన్నటువంటి ఏదైతే చెప్పినటువంటి అంశం, ఇందులో భాగంగానే ఇటు ఒకవైపు ఇటు సీజేపీ చర్చలకు వెళ్లము అన్నటువంటి కూడా వార్తలు కూడా వస్తున్నాయి. మరొక వైపు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఇటు సమావేశం రాత్రి ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా జరిగింది రాత్రి అన్నటువంటిది కూడా అందుతున్నటువంటి సమాచారం. అనంతరం జరిగినటువంటి పరిణామాలు దాదాపు నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతిదీ కూడా ప్రభుత్వం అబ్జర్వింగ్ చేసింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అంటే చర్చల తర్వాత వీళ్ళ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఒకటి. మరొకటి ఇక్కడ చర్చల్లో వాళ్ళు అంటే దాదాపు 47 మందిని ఏదైతే ఇటు ఎన్టీఏకి సంబంధించినటువంటి వాళ్ళని ఇటు అంటే వారికి సంబంధించినటువంటి డిస్మిస్ చేయడము, తర్వాత మరి కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కూడా సంబంధించినటువంటి దాని వర్క్ ను కూడా మొత్తం కంప్లీట్ చేయడము, ఇలాంటి పరిణామాలు చేస్తున్నా కానీ సీజేపీలో ఎలాంటి మార్పు కూడా రాలేదు. పట్టుబట్టినటువంటిది ఈ రోజు మార్నింగ్ కూడా ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడము, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీనికి తోడు కొద్దిసేపు క్రితంగా రాహుల్ గాంధీ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు మా మద్దతు ఇటు ఎవరైతే ఇటు యువకులకు అన్నటువంటిది ఒకటి, దీనిని ఎజెండాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటిది. ఇక్కడ టోటల్ ఎంటైర్ మనకు పొలిటికల్ సినారీ అనుకోవచ్చు. ఇప్పుడు ఉండేటటువంటి పొలిటికల్ లో వేల మంది కూడా విద్యార్థులు కూడా వచ్చేటటువంటిది. ఇటు దాదాపు పార్లమెంటు మార్చ్ కూడా నిర్వహించారు. మరొకసారి కూడా ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నటువంటి కొంత ఇంటెలిజెన్స్ సమాచారము. ఇటు ఎట్టకేలకు ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది మాత్రం ఒక క్లియర్. కొద్దిసేపటి క్రితంగా దాదాపు ఒక గంట సేపటి క్రితంగా కర్తవ్యపత్తులో ఇటు ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక పాయింట్ ని అంటే ఇక్కడ ఒక మన ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ చర్చలు జరిగినప్పుడు ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ ఏది కానీ కూడా విద్యార్థులపై ఉండదు అన్నటువంటిది కూడా నిన్న జరిపినటువంటి చర్చల్లో గంట సేపటి క్రితంగా ఇటు ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఒక్కసారిగా చర్చలు సెకండ్ అంటే దాదాపు కొద్ది గంటల్లో జరుగుతాయి అన్నటువంటి ఏదైతే చర్చలు ఉందో ఆ చర్చలు జరుగుతాయి అన్నటువంటిది మాత్రము కొంత అనుమానంగానే ఉంది. కానీ ఇటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడము, వెంటనే ఇటు మనకు రాజీనామా కేంద్ర మంత్రి రాజీనామా చేయడము అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. దాదాపు రెండు కూడా ఒకేసారి జరిగాయి. అంటే ఇప్పుడు తీసుకోబోయేటటువంటి ఏదైతే హత్య ఇలాంటి చర్యలు ఏదైతే అంటే ఆ రోజు జరిగినటువంటి వారిపై ఖచ్చితంగా వీటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి
ఫోర్స్ నంతటిని ఇటు జంతర్ మంతర్ ఈ ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ మొత్తం అంతా కూడా అష్టదిగ్బంధంలో ఉంచారు. లోపల ఉండేటటువంటి నిరసనకారులకు తర్వాత వారిని అంటే ఆధీనంలోకి తీసుకోవడం అనుకోవచ్చు, లేకపోతే జరిగేటటువంటి కొద్దిసేపటి క్రితంగా అల్లరి ముక్కలు చేసినటువంటి దాడులు అనుకోవచ్చు. పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రి రాజీనామా సీజేపీ చేసినటువంటి డిమాండ్ దీనితోటి ఒక్కసారిగా కూడా సీజేపీకి సంబంధించినటువంటి మార్చి 20వ తేదీన జరిగినటువంటి ఏదైతే నిరసనలకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. అందులో భాగంగానే కర్తవ్య పత్రిలో చేసినటువంటి ఎఫ్ఐఆర్ చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒకేసారి అటు రాజీనామా చేశారు, ఇటు ఎఫ్ఐఆర్ నమోదు కావడం కూడా ఇక్కడ చాలా మెయిన్ పాయింట్. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కళ, ఇప్పుడు ఎలా చూడాలి ఈ రాజీనామాని? అంటే ఓన్లీ విద్యాశాఖకు మాత్రమే ఆయన రాజీనామా చేశారనుకోవాలా? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇందులో? అంటే ఇప్పుడు వేరే శాఖకే ఉన్న షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అంటే చేసింది జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ బ్యాకే కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఇంకా క్లియర్ కట్ గా కూడా మనకు సమాచారం రావాల్సింది. జస్ట్ రాజీనామా చేశారు అన్నటువంటి వార్త మాత్రమే బిగ్ బ్రేకింగ్. కానీ ఇప్పుడు జరిగేటటువంటి ఇప్పటి నుంచి దాదాపు రాత్రి రేపటి వరకు జరిగేటటువంటి ఈ నిరసనలకు పోలీసులపై దాడులు దాదాపు 136 మందికి పైగా కూడా పోలీసులపై దాడులు చేసినటువంటిది. చాలా మందిపై కూడా పోలీసులు అంటే ఇటు అంటే ఢిల్లీ రాజధానిగా నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వెనకాల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించడానికి కూడా సమాయత్తం అవుతుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్నటువంటిది. అంతేకాకుండా ఈ మొత్తం విద్యా వ్యవస్థనంతటినీ కూడా సంబంధించినటువంటి అధికారులను కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, కొంతమందిని బదిలీ చేసినటువంటిది, మరికొంతమందిని కూడా వాళ్ళని అక్కడి నుంచి ఆ పోస్టుల నుంచి తీసేసి వేరే వాళ్ళని నియమించడము, ఇదంతా కూడా జరుగుతున్నటువంటిది. ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటిది ఇటు అంటే మనం ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. ఒకటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే ముందర యువతకు దూరం కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎవరైతే యువకులకు అంటే ఇక్కడ ఉండేటటువంటి యూత్ కి సంబంధించింది కనెక్ట్ కావడం అన్నది మొదటి పాయింట్. రెండవ పాయింట్, సీజేపీ పార్టీ ఏదైతే అంటే ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా అది ఫుల్ఫిల్ అయినటువంటిది. ఇప్పుడు థర్డ్, దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి కీలక భూమిక దాదాపు 27 రోజుల నుంచి అష్టదిగ్బంధనం చేసి ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ ఈ ప్రాంతాలందరినీ కూడా చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇదే ప్రధాన ఎజెండాగా చేసుకుని ఇక్కడ ఉండేటటువంటి యువతను తప్పుదారి పట్టిస్తున్నటువంటి వారిపై ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ యాక్షన్ తీసుకుంటుంది. అందులో భాగంగానే గంట క్రితంగా మొట్టమొదటి హత్యాయత్నము కింద ఇటు కర్తవ్యపథ్లో కేసు నమోదు కావడంతో ప్రజెంట్ ఏదో జరగబోతుంది అన్నది మాత్రం ఒక ఐడియా మాత్రం వచ్చింది. దాన్ని బట్టే ఇది మొత్తం అంతా కూడా సినారియో అంతా కూడా మారింది. ఇప్పుడు కొద్దిసేపట్లో దాదాపు 1:30కి కూడా జంతర్ మంతర్ లో కూడా రాళ్ల దాడి జరిగినటువంటిది కూడా ఇదొకటి మెయిన్ పాయింట్. అంటే ఎప్పుడైనా కానీ ఇటు పోలీసులు అటు యువకులపై కూడా చాలా పేషెన్స్ తో ఉండేటువంటిది. ఒక్కసారిగా ఆ నిరసనలు వెలెత్తుతున్నట్టు సమయంలో వీళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా వాళ్ళ మీద టియర్ గ్యాస్ ను వదిలారు అంటే సంథింగ్ ఈజ్ అంటే ఇక్కడ వాళ్ళ అంటే ఇక్కడ గ్రౌండ్ లో ఉండేటటువంటి రియాలిటీ అంతా కూడా కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి అల్లరి ముక్కలను అదుపులో తీసుకున్నటువంటి అందులో భాగంగానే మొట్టమొదటి యాక్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇస్కలా, ఇప్పుడు మీరు అన్నట్టుగా సీజేపీ డిమాండ్ అయినా కూడా లేకపోతే విపక్షాల ప్రధాన డిమాండ్ చూసుకున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ఫస్ట్ మోస్ట్ డిమాండ్ గా చూడాలి. కానీ మరి ఇప్పుడు మిగతా డిమాండ్ సంగతి ఏంటి? అవి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ నిన్న ఏదైతే 3 డిమాండ్స్ ని వాళ్ళు ప్రధానంగా కోరడం జరిగింది. ఒకటి, ప్రధాని ఇక్కడ ప్రధానంగా వచ్చేసేసి మనకు రాజీనామా చేయడం అన్నది ఒకటి డిమాండ్. సెకండ్ వచ్చేసేసి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో అమ్మాయిలు అంటే స్టూడెంట్స్ ఉన్నారో వారికి ₹1 కోటి పరిహారం అన్నది సెకండ్. థర్డ్ది మాత్రము ఎవరైతే నిరసనకారులు అటు పోలీసులపై దాడి చేసి మార్చ్ పార్లమెంట్ చలో సంసద్ నిర్వహించినటువంటి దాంట్లో దాదాపు చాలా మంది పోలీసులపై దాడి చేశారు. నిరసనకారులపై అంటే ఎలాంటి కేసులు పెట్టరాదు అన్నటువంటి ఏదైతే డిమాండింగ్ ఉందో ఖచ్చితంగా ఈ అంటే
ప్రధానికి ఇటు ఎవరైతే మనకు ప్రధానంగా ఉండేటటువంటి కేంద్ర మంత్రి రాజీనామా మీద ఒకవేళ మీరు దాన్ని కొంత తగ్గితే వీటిని మేము ఖచ్చితంగా చేస్తాము అన్నటువంటిది వార్తలు వచ్చాయి. ఇదే ప్రధానంగా కూడా మరికొంత సమయం కావాలి అన్నారు. ఎట్టకేలకిటు సిజేపీ పార్టీ ఒప్పుకోకపోవడము, దానితో ఇప్పుడు ఏదైతే 2 కండిషన్స్ ఏదైతే ఉందో ఆ 2 కండిషన్స్ లో ఒకవేళ ఎవరైతే ఇప్పుడు మరణించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారికి పరిహారం చెల్లించే దిశగా ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం ఆలోచించేటటువంటి అవకాశం ఉంది. సెకండ్, ఎవరైతే నిరసనకారులు ఉన్నారో దాదాపు 100 మంది కూడా నిరసనకారులు ఉన్నారో ఎఫ్ఐఆర్ మాత్రము వెనకడుగు వేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే ప్రభుత్వము ఇక్కడ చాలా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఇటు నిరసనకారులను కూడా ఎవరైతే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కి సంబంధించింది అనుకోవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టినటువంటిది కూడా చూసాము. అందులో కూడా దాదాపు వారికి సంబంధించినటువంటిది మాత్రము ఖచ్చితంగా ఇటు ఒక యాక్షన్ మాత్రం తీసుకునేటటువంటి అవకాశం మాత్రం ఉంది. ఇస్కలా, ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎలా డీల్ చేయబోతోంది? అంటే ఎప్పుడైతే రాజీనామా సమర్పిస్తే అది ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుగా ఒప్పుకున్నట్టుగా భావించినట్టుగానే చూస్తున్నాం. సో ఇప్పుడు మరి ఆఫ్టర్ రాజీనామా ఎలా డీల్ చేసే అవకాశం ఉంది? ప్రభుత్వం ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇక్కడ మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వ్యక్తి అంటే ఇక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడా అంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతని ఇస్తూ తాను రాజీనామా చేయడం అన్నది ఏదైతే ఉందో గత 14 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇన్సిడెంట్స్ చాలా రాష్ట్రాల్లో జరిగాయి. అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినవి కూడా ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. కానీ మరి ఇటు కర్ణాటకలో జరిగినప్పుడు ఏదైతే చాలా మంది ఒక క్రికెట్ ప్లేయర్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో దాదాపు 18 మందికి పైగా కూడా అక్కడ మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ సీఎం రాజీనామా చేశారా? లేదు. కానీ దానిపై అటు కాంగ్రెస్ కానీ ఏ పార్టీలు కూడా దానిని పట్టుబట్టలేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ దీనికి సంబంధించినటువంటిది నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కనుకోవచ్చు. ప్రక్షాళన దిశగా చేస్తే ఖచ్చితంగా ముందు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి అంటే ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా ఉండొచ్చు అన్నటువంటిది ప్రభుత్వము దాదాపు ఇన్ని రోజుల పాటు కూడా చాలా ఓపికతో కూడా వాళ్ళని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసింది. అయినా కూడా ఇక్కడ ఎక్కడ తగ్గలేదు, చివరికి రాజీనామా. కానీ ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిందా, తన తప్పును ఒప్పుకున్నదా అనంటే ఇక్కడ దేశ రక్షణ కొరకు జరుగుతున్నటువంటి అల్లర్ల కొరకు దాదాపు ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి నిరసనలు, ఇక్కడ వచ్చేటటువంటి యువకులు తప్పుదారి పడుతున్నటువంటిది, రాత్రి 7 గంటలు కాగానే అర్ధరాత్రి వరకు లోపల ఏం జరుగుతుంది అన్నటువంటిది కూడా చెప్పలేనటువంటి భాషతో కూడా మనము ఒక డిస్కషన్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటివి కూడా చాలా మంది నేను స్వయంగా ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది వాళ్ళని నార్మల్ గా అడిగినప్పుడు మొదట కొన్ని రోజులు మాత్రము చాలా బాగా ఒక మోటివేషన్ తో యువకులు అక్కడ పాల్గొన్నారు. కానీ దాదాపు ఒక 4-5 రోజుల నుంచి మేము చూస్తున్నాము అంతర్గతంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా పిల్లల్ని మేము అక్కడికి పంపించట్లేదు అన్నటువంటిది ఒకటి. సెకండ్ వచ్చేసి దాదాపు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇక్కడ తను అంటే తప్పు చేసి ఇటు రాజీనామా చేయడము ప్రభుత్వము వైఫల్యం చెందిందా అన్నటువంటిది కాదు. దేశ రక్షణ కొరకే ఇప్పుడు ఉండేటటువంటి ఒక పీస్ఫుల్ దాని కొరకే ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే అంశాన్ని కూడా దాదాపు ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పినటువంటిది కూడా యువతకు ఏ విధంగా కనెక్ట్ కావాలి అన్నది మాత్రమే ఖచ్చితంగా దీనిపైనే ఫోకస్ చేసే విధంగా కూడా మంత్రివర్గానికి కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఒకవేళ రాజీనామా చేయకపోతే జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు, జరిగేటటువంటి అంశాలు అనుకోవచ్చు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అయినా కూడా వాటిని అన్నిటినీ కూడా నిలుపుదల చేస్తూ ఇదే ఫోకస్ గా నడుస్తున్నటువంటిది. ఎన్ని రోజులు చెయ్యాలి? ఇక్కడ డెవలపింగ్స్ అన్నది అనుకోవచ్చు, చట్టాలు ఉన్నాయి, ఇంకా చాలా మంది బిల్స్ కూడా పాస్ చేసేది ఉంది, చాలా అంశాలు ఉన్నాయి. ఇదే ప్రధాన అంశంగా పట్టుకొని వీళ్ళు చేసేటటువంటిది అనుకోవచ్చు. ప్రధాని ఇక్కడ మనకు ప్రభుత్వం వైఫల్యం చెందిందా అనంటే ఇక్కడ ఏదైతే చిన్న తప్పులు జరిగినాయో వాటికి సంబంధించినటువంటి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం మాత్రము చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేసింది. అయినా ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని అన్నారు. ఇప్పుడు దేశ భద్రత, దేశ యువకులకు తప్పుదారి పట్టకుండానే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది అన్నది మాత్రం ఖచ్చితంగా. అన్నా హజారే దాదాపు మౌన దీక్ష చేశాడు దాదాపు 3 రోజుల క్రితంగా. 2 గంటల పాటు ఆయన మౌన దీక్ష చేసి ఒకే ఒక మాట అన్నాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ప్రభుత్వానికి ఏమైనా పరువు తగ్గుతుందా, ప్రభుత్వం యొక్క వైఫల్యం చెందిందా అనుకుంటున్నారా? అది చాలా తప్పు.
కానీ ఇప్పుడు ఉండే యువతకు మీరు కనెక్టివిటీ కావాలి అంటే కనెక్ట్ కావాలి అంటే ఖచ్చితమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నటువంటిది అన్నా హజారే 2 రోజుల క్రితంగా చెప్పినటువంటిది. ఇదే ప్రధానంగా కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇన్ని రోజులు ఏదైతే మౌనంగా ఉన్నారో ఆ మౌనానికి వెనకాల కూడా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ యువకులకు కనెక్ట్ అవుతూ అటు ప్రతిపక్షాలకు జవాబు చెప్తూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇక్కడ చూసాము. ఇందులో భాగంగానే ఇటు కేంద్ర మంత్రి రాజీనామా అన్నది మాత్రము చాలా క్లియర్ ఇండికేషన్. దీనిపై ఒక ప్రకటన కూడా వెలువడే ఇస్కలా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? దీనిపై ఒక ప్రకటన మాత్రం వెలువడేటటువంటి అవకాశం ఉంది. దాదాపు కొన్ని సెకండ్స్ కిందటే రాజీనామా చేశారు అన్నటువంటి వార్త రావడము, ఎందుకనంటే చివరి నిమిషం వరకు కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేయరు అన్నటువంటి వార్తలు మాత్రమే వచ్చాయి. దాదాపు ప్రక్షాళన దిశగానే అడుగులు వేశారు, కానీ ఒక్కసారిగా కూడా రాజీనామా చేయడము అన్నటువంటిది. దాదాపు ఈ రాజీనామా చేశారు అనంటే ఇంకా అనదర్ అంటే కేబినెట్ విస్తరణ కూడా ఉంది. ఖచ్చితంగా అందులో ఏదైనా మరొక శాఖకు మార్చే అవకాశం ఉందా, లేకపోతే దాదాపు ఒరిస్సా బాధ్యతలను కూడా పూర్తిగా అప్పగించేటటువంటి బాధ్యతలు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ధర్మేంద్ర ప్రధానికి అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి కొద్దిసేపట్లో దీనిపై ఒక కీలక ప్రకటన వెలువడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు టోటల్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ ఉద్యమానికి కానీ ప్రొటెస్ట్లకి కంప్లీట్ గా ఒక ఎండ్ కార్డు పడింది అనుకోవచ్చా? మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా దీనికి ఎండ్ కార్డు పడుతుంది. ఎందుకనంటే ఒకవైపు నిరసనకారులు చేస్తున్నటువంటి ధర్నాలు నిరసనలతో హోరెత్తుతున్నటువంటి జంతర్ మంతర్ లోపల ఇన్ని రోజులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని ఆధీనంలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రాత్రి నుంచి కూడా పూర్తిగా కూడా అంటే లోపల ఉండేటటువంటి వాళ్ళు బయటికి వచ్చి వెళ్లడానికి వీలు లేకుండా కూడా అష్టదిగ్బంధనం చేశారు. ముందుగానే రాత్రే ఇదంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అయ్యింది. దాదాపు ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ రాజీనామా చేసిన తర్వాత లోపల ఉండేటటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించే విధంగా అనుకోవచ్చు. వారికి టోటల్ ఎంటైర్ పోలీస్ నిబంధన ఉంది. చూడాలి మరికొన్ని నిమిషాల్లో మాత్రమే దీనికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.